కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థం అవుతోందని అన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇచ్చిన హామీలు అమలు చేయలేక అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లోనూ అబాస్పాలయ్యారని అన్నారు. మంత్రులు ఒకరిపై ఒకరు పోట్లాడుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న అభ్యర్థిని బరిలోకి దింపిందని అన్నారు. కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందని అన్నారు ఎంపీ లక్ష్మణ్. అభ్యర్థి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉదయం లేస్తే గ్యారెంటీల విషయంలో డబ్బా కొట్టుకుంటున్నారు. 14 నెలలు కావస్తున్నది. ఒక అరువు తెచ్చుకున్న అభ్యర్థిని బరిలో దించారు. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీ అమలు చేయలేదు. అన్ని 420 హామీలు. ఇంకా ఈ హామీలు అమలుకైతే దిక్కు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కళ్ళెం వేయకపోతే, స్పీడ్ బ్రేకర్ అడ్డుకట్ట వేయకపోతే మొత్తం తెలంగాణనే ప్రమాదంలో పడే పరిస్థితి. బీఆర్ఎస్ అయితే అడ్రస్సే గల్లంత అయిపోయింది. అభ్యర్థి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉదయం లేస్తే గ్యారెంటీల విషయంలో డబ్బా కొట్టుకుంటున్నారు. 14 నెలలు కావస్తున్నది. ఒక అరువు తెచ్చుకున్న అభ్యర్థిని బరిలో దించారు. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీ అమలు చేయలేదు. అన్ని 420 హామీలు. ఇంకా ఈ హామీలు